అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు P4ని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి P4లో భాగంగా 15 లక్షల కుటుంబాలని దీనిలో భాగస్వాములు, అంటే 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శులను తీసుకొస్తాము అని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 లక్షల కుటుంబాలను P4లో భాగస్వాములు చేయడం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఆ కుటుంబాలను సంపన్నులుగా చేయడమే దీని ప్రత్యేకత. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాకు వెళ్తున్నా, ఏ నియోజకవర్గానికి వెళ్తున్నా అక్కడ P4 మీద సెపరేట్గా ఒక మీటింగ్ పెట్టి మార్గదర్శుల్ని వేదిక ఎక్కించుకొని పరిచయం చేసి వాళ్ళు ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఉదాహరణకు పరుచూరు నియోజకవర్గం చెనగాంజం వెళ్ళారు ఇప్పుడు 3 నెలల కిందట. అక్కడ లాయిడ్ ఫార్మా అధినేత విక్రమ్ నారాయణ గారిని పరిచయం చేశారు. ఆయన P4లో భాగంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. రీసెంట్గా హోంమంత్రి అనిత గారు తన నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటాను, ఆ కుటుంబ బాగోగులు చూసుకుంటానని చెప్పారు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, నేను గతంలో P4 స్టార్టింగ్లోనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మన రాష్ట్రంలో పొలిటీషియన్స్ సంపద కొన్ని వేల కోట్లు. మన దేశం మొత్తం మీద ధనిక పొలిటీషియన్స్ ఉన్నది మన రాష్ట్రంలోనే. మన ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యేలు 100 కోట్ల ఆస్తులు ఉన్నారు. 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. నారాయణ గారు, ఏలూరు సాంబశివరావు గారు, అండ్ ఆయన ఎవరు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వాళ్ళు 27 మంది ఉన్నారు. అండ్ 150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవాళ్ళు దాదాపుగా 60 మంది ఉన్నారు. మరి 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు P4లో భాగస్వాములు కాకూడదు? ఓన్లీ కార్పొరేట్ కంపెనీలే కావాలా? కార్పొరేట్ కంపెనీలు మాత్రమే మార్గదర్శులుగా ఉండాలా? బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలా? ఒక్కొక్క ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 100 కుటుంబాలను ఎందుకు బాగు చేయకూడదు తన సొంత డబ్బుతో? అది నాకు వస్తున్న డౌట్. అసలు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కంపెనీలను, వ్యాపారస్తులను ప్రేరేపించే బదులు తన పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు ప్రేరేపించకూడదు? వాళ్ళని ఎందుకు మోటివేట్ చేయకూడదు? ఇదిగో ఎన్నికలు వచ్చేసరికి 30-40 కోట్లు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టకుండా ఎవరు ఎమ్మెల్యేలు అవ్వలేరు. సో మన రాష్ట్రంలో కాస్త మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన ఎమ్మెల్యేలు వేలల్లో లెక్క పెట్టవచ్చు. అంతే, ఒక 10 మంది ఉంటారు మ్యాక్సిమం. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ధనికులే. 50 కోట్లు, 100 కోట్లు, 150, 200, 500, 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈవెన్ ఎంపీల్లో కూడా కొంతమంది ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ గారు ధనిక ఎంపీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ధనిక ఎంపీ, కేశినేని చిన్ని గారు ధనిక ఎంపీ. అలా ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో కూడా 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళెందుకు P4లో భాగస్వాములు అవ్వకూడదు? అసలు వీళ్ళందరి చేత ఒక మీటింగ్ పెట్టించి, ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇదిగో పెమ్మసాని చంద్రశేఖర్ గారు P4లో భాగంగా 500 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. ఆ కుటుంబాల బాధ్యత మొత్తం ఆయన చూసుకుంటారు. ఇదిగో పలానా ఏలూరు సాంబశివరావు గారు తన నియోజకవర్గంలో ఒక 100 కుటుంబాలు, ఇదిగో పలానా పుట్ట మహేష్ యాదవ్ గారు తన పార్లమెంట్లో ఒక 500 కుటుంబాలు. ఫస్టు ప్రజాప్రతినిధులు దానిలో భాగస్వాములు అయితే ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలో వ్యాపారస్తులు ముందుకు వస్తారు కదా. అలా ఎందుకు పార్టీ ఆలోచించడం లేదు? అంటే వేరే వాళ్ళకి చెప్పే ముందు వీళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళే, వీళ్ళేం చేయట్లేదు అనట్లే. ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారికి ఏలూరు ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాకర్ల సురేష్ గారికి ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్నారు. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సొంతంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పొలిటీషియన్స్ అందరూ కూడా, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చారు. సో ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళే. అయితే అది P4 అనేది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కలల ప్రాజెక్ట్ కాబట్టి, అది దీనిలో భాగస్వామిగా మారితే ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక సిస్టమేటిక్గా, ఒక ట్రాన్స్పరెంట్గా అండ్ ఒక అకౌంటబిలిటీగా ప్రజలకు సమాధానం చెప్పే విధంగా
వీళ్ళను చూసి మరో 100 మంది ముందడుగు వేసే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను పొలిటీషియన్స్ని విమర్శిస్తున్నట్టు కాదు, జస్ట్ మీరు ఒక ముందడుగు వేయండి. మీరు ముందడుగు వేస్తే మీ నియోజకవర్గంలో ఒక 10 మందో 20 మందో 100 మందో ముందడుగు వేస్తారు, ఎన్ఆర్ఐలు వస్తారు. ఇదిగో మా ఊర్లో నేను ఈ ఊర్లో చదువుకున్నాను, ఇక్కడ పుట్టి పెరిగాను, నేను అమెరికా వెళ్ళి 100 కోట్లు సంపాదించా, సో నేను మా ఊరు కోసం సంవత్సరానికి ఒక 2 కోట్లో 3 కోట్లో 4 కోట్లో ఇస్తాను అని ఒక ఆలోచన వస్తుంది. సో P4ని సక్సెస్ చేయాలంటే అది ఒక్కటే మంత్రం, వాళ్ళు ముందడుగు వేయాలి. అలా కాకుండా మేము ఖాళీగా ఉంటాం, చేతులు కట్టుకుంటాం, మీరందరూ ముందుకు రండి, మీరు సేవా కార్యక్రమాలు చేయండి, లేదా మీరు P4లో భాగస్వాములు ఉండి మీరు కుటుంబాలను ఉద్ధరించండి, మీరు బంగారు కుటుంబాలుగా మార్చండి, మేము మాటలు చెప్తాం, వేదికలు ఎక్కుతాం, చప్పట్లు కొట్టించుకుంటాం, క్రెడిట్ తీసుకుంటాం, ఓట్లు వేసుకుంటాం అంటే ఎక్కడ చెల్లుద్ది? అది చెల్లదు. మాట వచ్చేస్తుంది, ఖచ్చితంగా మాట వస్తుంది. దానికి సమాధానం చెప్పడం కూడా కష్టమే. సో అందుకు చంద్రబాబు గారు, లోకేష్ గారు అండ్ మిగిలిన వాళ్ళు ఒకసారి కూర్చొని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.